నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్మభూమి కార్యక్రమానికి సమాయత్తమైన జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్. రేపటి నుండి జిల్లాలో విస్తృతంగా వైద్య పరీక్షల నిర్వహణ. జబార్ కోఆర్డినేటర్ లక్ష్మణనాయక్. రేపు గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో రక్తదాన శిబిరం. టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు మతాలగిరి. రేపు జరగనున్న జన్మభూమి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో అధికారులతో సమావేశమైన కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయి నుండి ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. Group of 5 should display one placard. So the slogans about village sanitation, IHHLs, health checkups, enrollment of dropout children, admitting compulsory education for 6 to 14 children, special focus for girl children. So everything. So all volunteers body plus all campaigns should have at least 10 to get their Aadhars. So based on your requirement, each mandal. So 56 right sir. These are centers lo mana Aadhar undi sir. That's okay. That mobile kit what we are suggesting you the mobile kits. Yes sir. You should make them mobile. Okay. If at all you can't if your kit in MeSeva is a permanent kit, leave it there. Mobile kit, sir. So mobile, it has to be mobile. So wherever you are campaigning, 250-300. So because you are given a target, within that 100 days you have to complete the data and accordingly we estimated. So right now, for facilitating Janmabhoomi people who are attending Janmabhoomi and not having Aadhar, willing to come and take the Aadhar thing, you should have at least 114 kids. So 50 So Muslims ఉన్న దగ్గర కూడా ఉన్నారు కాబట్టి ఏమా ఆధార్ ఎన్ని కిడ్స్ కోసం రాశారు మీరు? రేపటి నుండి ప్రారంభమవుతున్న జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణనాయక్ తెలిపారు. జిల్లాలో ఉన్న 8 మొబైల్ హెల్త్ టీమ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. భూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా మరి రేపటి నుంచి 20వ తారీఖు వరకు మరి మధ్యలో సెలవులు పోను మొత్తం 14 రోజుల పాటు కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. కాబట్టి మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి జిల్లాలో మొత్తం 8 మొబైల్ హెల్త్ టీమ్స్ ఉన్నాయి. ఈ మొబైల్ హెల్త్ టీమ్స్ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్కి సంబంధించి ఉన్నాయి. మరి జన్మభూమిలో మరి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మరి ప్రతి స్కూల్లో అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో మరి ఉచిత వైద్య సేవలు అందేటట్లు మరి మొబైల్ టీం వాళ్ళకు మేము ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. దయచేసి మొబైల్ హెల్త్ టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బంది పిల్లలకు క్షుణ్ణంగా పరీక్ష చేసి వాళ్ళకు అవసరమైన మేరకు మందులు అదేవిధంగా ఉచితంగా అద్దాలు అంటే కళ్ళజోళ్ళు అవసరమైన వాళ్లకు, అదేవిధంగా ఎవరికైనా రిఫరల్ సర్వీస్ ఉంటే ఆ రిఫరల్ సర్వీస్ కోసం హాస్పిటల్కు పంపటము, ఆరోగ్యశ్రీలో ఉన్న కేసులని ఆరోగ్యశ్రీలోను, నాన్ ఆరోగ్యశ్రీ ఉన్న వాటిని లిస్ట్ అవుట్ చేసి జబార్ సెక్షన్కు ఆర్బీఎస్కే సెక్షన్కు పంపాలని కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మాచర్ల, గుర్జాల, నసరావుపేట, పెదకూరపాడు, ప్రత్తిపాడు, కొన్నూరు, ఏమూరు, కొల్లిపర ఈ 8 క్లస్టర్లలో పనిచేసే ఈ మొబైల్ హెల్త్ టీమ్స్లో పనిచేసే వైద్యాధికారులకు కూడా తగు సూచనలు తెలపడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలు ఈ చక్కటి సదవకాశాన్ని వినియోగించుకొని
జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక కొత్తపేటలోని జలగం రామారావు హై స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నామని టీడీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మద్దాలి గిరి తెలిపారు. అత్యవసర సమయాల్లో మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణం కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాంధీ జయంతి అక్టోబర్ 2 పురస్కరించుకొని రేపు మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ ఆ రక్తదాన శిబిరంలో పాల్గొనవలసిగా కోరుతున్నాను. అలాగే రక్తం ఒక ముఖ్యం ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఇది ఎక్కడా మనకి దొరికేది కాదు, తయారు చేసేది కాదు. కాబట్టి స్వచ్ఛందంగా ఇవాళ మనకి ఎన్నో యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమందికి రోజుకి ఎన్నో వేల లీటర్లలో బ్లడ్ కావాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. కాబట్టి అందరూ ఒక అవగాహనతో ప్రజలందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని అందరికీ ప్రాణదానం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రేపటి నుండి జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో అందరూ విరివిరిగా పాల్గొని అది సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే రేపు 20వ తారీఖు దాకా ఈ జన్మభూమి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వచ్చే ఈ నెల ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం, ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ విరివిరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకుంటా ఉన్నాను. నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రాతకాలం సమయం నుండే అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. రోజుకొక అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవాలయాలన్నీ దేవి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రతిరోజు సాయంకాల సమయాల్లో ఏర్పాటు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు.
దొంగతనాలకు పాల్పడిన తుళ్ళూరు దేశాయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 సవర్ల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ గంగాధర్ తెలిపారు. నేడు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడికొండ మండలానికి చెందిన నిందితుడు కొంతకాలంగా నగరంలోనే ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఆధార్ కార్డు ఇచ్చేసావు. చూడు చూడు తూర్పు డివిజన్లో పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఈ మధ్య గత 2-3 నెలలుగా రాత్రిపూట పగలపూట ఇంటికి తాళాలు వేయకుండా మనుషులు పక్కన వేరే పనిలో ఉన్నప్పుడు లేదా ఇంటికి తాళాలు వేసి కిటికీలు ఓపెన్ చేసి ఉన్నప్పుడు కొన్ని నేరాలు జరగడం అనేది మా దృష్టికి వచ్చి మా దగ్గర కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగానే యాదవుల బజార్లో ఒక ఫిర్యాదుదారుడు వాళ్ళ కొడుకు కొనిపెట్టినటువంటి కొత్త తోషిబా ల్యాప్టాప్ కూడా గత నెల ఆగస్టు 15వ తారీఖు నాడు కిటికీలో నుంచి తీసివేసినట్టు మాకు దగ్గర కేసు నమోదైంది. వేసిన డోర్స్ వేసినట్టు లోపల ఉన్నారు మనుషులు, కిటికీలో నుంచి అది తీసేయడం జరిగింది. సో ఈ రకమైనటువంటి నేరాలు ఎవరు చేస్తున్నారని మా వాళ్ళు క్రైమ్ వాళ్ళు అదే పనిగా వర్క్ చేసిన దాని మీదట ఇదే పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి తాళ్ళూరు దేశాయ్ అనేటువంటి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను తాడికొండ మండలం 75 తాళ్ళూరు స్వగ్రామం అయినప్పటికీ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరు స్వగ్రామమైన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గుంటూరు టౌన్లో ఉంటూ పని చేసుకొని బతుకుతున్నటువంటి తరుణంలో ఈజీ ఎర్నింగ్స్ ఎలా అనేటువంటిది అలవాటు చేసుకుని ఇళ్ళు కిటికీలు తీసి పడుకున్నా లేదా సాయంత్రం పూట కానీ పగులు కానీ తలుపు తీసేసి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వంత పనుల మీద ఉంటే ఆ సమయంలో ఎంటర్ అయిపోయి వస్తువులు తీయడం అనేది ఇతను అలవాటు చేసుకుని ఈ రకమైనటువంటి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అలా పాత గుంటూరు లిమిట్స్లోనే 4 ఇళ్లలో అలా పోయినటువంటి బంగారు చైన్లు అయితేమి, ఉంగరాలు, బుట్టా కమ్మలు 4 కేసుల్లో వాళ్ళ దగ్గర అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అలాగే తోషిబా ల్యాప్టాప్ ఏదైతే కొత్తది దొంగతనం చేశాడో అది కూడా అతని దగ్గర నుంచి తోషిబా కంపెనీ వాళ్ళ యొక్క టెక్నాలజీని తీసుకొని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చిన్న విరామం.